హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు బ్లాగింగ్ ఎలా చేయాలో చెప్తాను. దట్ మీన్స్ బ్లాగర్ ఎలా క్రియేట్ చేయాలి, బ్లాగర్లో పోస్టింగ్స్ ఎలా వేయాలి, బ్లాగింగ్ అసలు ఎస్ఈఓకి ఎంత అడ్వాంటేజ్ అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు నేను షేరింగ్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక బ్లాగ్ స్పాట్ని క్రియేట్ చేద్దామండి. నథింగ్ బట్ బ్లాగర్ అన్నా బ్లాగ్ స్పాట్ అన్నా ఏదైనా ఒకటే. blogger.com లాగిన్ blogger.comలోకి ఎంటర్ అవుతున్నాం. యాక్చువల్లీ ఒక బ్లాగర్ని మనం క్రియేట్ చేయాలంటే, ఒక బ్లాగ్ని క్రియేట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఒక జీమెయిల్ ఐడి ఉండాలండి. ఇప్పుడు క్రియేట్ యువర్ బ్లాగ్ క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ టు బ్లాగర్ చేయాలి. క్రియేట్ న్యూ బ్లాగ్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ టైటిల్ ఎగ్జాంపుల్ మీరు మీరు చేసుకునే బ్లాగ్కి ఏ విధంగా టైటిల్ ఉండాలనుకుంటున్నారు. దట్ మీన్స్ మీరు ఒక బ్లాగ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దాంట్లో జాబ్ పోస్టులు, జాబ్ నోటిఫికేషన్స్, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాలనుకునేటప్పుడు అయితే దానికి టైటిల్ ఏం పెట్టాలనుకుంటున్నారు. సమ్ అలాంటి టైటిల్ ఏదో ఇప్పుడు మూవీస్ రిలేటెడ్లో పెట్టాలనుకుంటున్నారు బ్లాగ్, అప్పుడు మూవీ రిలేటెడ్ టైటిల్ పెట్టాలి. అలాగే పాలిటిక్స్ ఇన్ఫర్మేషన్ పెట్టాలనుకుంటున్నారు, పాలిటిక్స్ రిలేటెడ్ టైటిల్ పెట్టాలి. సో ఇప్పుడు నేను ఒక మూవీ రిలేటెడ్ పెట్టాలనుకుంటున్నాను. సో మూవీ రిలేటెడ్ టైటిల్ని నేను ఎంటర్ చేస్తున్నాను. అండ్ అడ్రస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నథింగ్ బట్ మన వెబ్సైట్లో ఎలా అయితే www.comకి మధ్యలో ఒక అడ్రస్ ఎలా అయితే అదేవిధంగా ఇప్పుడు బ్లాగ్కి కూడా మనకు ఒక అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఉంటుందండి. ఇప్పుడు నేను మూవీ అప్డేట్స్ cinepopularnews.blogspot.com అని ఎంటర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ బ్లాగర్ వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేస్తారండి. ఆల్రెడీ అలాంటి బ్లాగ్ సేమ్ అడ్రస్తో బ్లాగ్ ఉంటే మనకి నాట్ అవైలబుల్ అని చెప్తుంది. సో ఇక్కడ మనం నేమ్ మార్చుకోవాలి. నేమ్ మార్చుకున్న తర్వాత చెకింగ్ అవైలబిలిటీ చూసిన తర్వాత ఓకే ఇది అది అవైలబుల్ ఉంది అని అంటే మనకి రైట్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి థీమ్ అండి. థీమ్స్లోని మనకి ఇక్కడ ఆల్రెడీ బ్లాగర్ ఇంటిగ్రేటెడ్ థీమ్స్ ఉంటాయండి. మనకు కావాల్సిన థీమ్ని మనకి నచ్చే థీమ్ని మనం సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్రియేట్ బ్లాగ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోయింది. మూవీ updates.blogspot.com నేమ్తో ఒక బ్లాగ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం బ్లాగర్లో లాగిన్ అయి ఉన్నాము. బ్లాగర్ బ్యాక్ ఎండ్లో లాగిన్ అయి ఉన్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే పోస్ట్స్ అని, స్టాట్స్ అని, కామెంట్స్, ఎర్నింగ్స్, క్యాంపెయిన్స్, పేజెస్, లేఅవుట్, థీమ్, సెట్టింగ్స్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనం క్రియేట్ చేసిన బ్లాగ్లో ఒక పోస్ట్ ఎలా వెయ్యాలో చెప్తానండి. ఇక్కడ మీరు పైన చూసినట్టయితే న్యూ పోస్ట్ అనే ఉంది, అది క్లిక్ చేయాలి. నేను డమ్మీగా ఒక పోస్ట్ వేస్తున్నానండి. సో ఇక్కడ ఉంది కదా, అది బాడీ పార్ట్లో నేను ఎంటర్ చేస్తున్నాను మ్యాటర్. సో మనం ఇక్కడ ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. ఇమేజ్ మీన్స్ ఇక్కడ ఇన్సర్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా,
ఇప్పుడు మనం ఏదైనా వెబ్‌సైట్‌లో మ్యాటర్ కాపీ చేసామనుకోండి, అది నేరుగా మనం మన వెబ్‌సైట్‌లో గానీ, బ్లాగ్‌లో గానీ పేస్ట్ చేయకూడదు. అది ఆ మ్యాటర్‌ని మనం నోట్‌ప్యాడ్‌లోకి ఎంటర్ చేసిన తర్వాత, మోడిఫై చేసిన తర్వాత 90% కంటెంట్‌ని మోడిఫై చేసిన తర్వాత మాత్రమే మనం క్రియేట్ చేసినటువంటి బ్లాగ్‌లో అయితేనేమి, వెబ్‌సైట్‌లో అయితేనేమి మనం ఎంటర్ చేయాలి. లేకపోతే కాపీ రైట్స్ ఇష్యూస్ అనేవి వస్తాయండి. ఇప్పుడు నేనది మ్యాటర్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో, ఈ వెబ్‌సైట్ జాబ్స్ అండ్ ఎగ్జామ్స్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ నాదేనండి. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మూవీ అప్డేట్స్‌లో ఇది నేను డమ్మీగా ఒక పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ విధంగా మనం బాడీలో సమ్ మ్యాటర్ మనకు కావాల్సిన మనం ఏ మ్యాటర్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏది షేర్ చేయాలనుకుంటున్నామో అది ఈ మ్యాటర్‌ని ఇక్కడ షేర్ చేస్తాము. చేసిన తర్వాత ఈ మ్యాటర్‌కి తగ్గట్టుగా మనం ఏమైనా ఇమేజెస్ కూడా అప్‌లోడ్ చేయాలనుకోండి. జస్ట్ ఇక్కడ ఈ ఇన్సర్ట్ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా! సో, ఆ ఇన్సర్ట్ ఇమేజ్‌లోకి వెళ్ళి మనం ఆల్రెడీ ఏమైనా ఇమేజెస్ అప్‌లోడ్ చేసిన కంప్యూటర్‌లో పెట్టుకున్నవి ఏవైనా సరే, ఇక్కడ అప్‌లోడ్ బటన్ ద్వారా చూస్ ఫైల్స్ చేసుకొని, మనం కంప్యూటర్‌లో ఉన్న ఏ ఇమేజ్‌నైనా అంటే మనకు కావాల్సిన ఇమేజ్‌ని మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఈ ఇమేజ్ వచ్చి మనకి మ్యాటర్‌కి డౌన్‌లో ఉంది. సో, దీనికి అలైన్‌మెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడే క్లిక్ చేసినట్టయితే మీకు ఈ ఇమేజ్ స్మాల్ కావాలా? మీడియం, లార్జ్, ఎక్స్ లార్జ్, ఒరిజినల్ సైజ్ అలాగే ఈ ఇమేజ్ లెఫ్ట్‌లో కావాలా? సెంటర్‌లో కావాలా? రైట్‌లో కావాలా? సో, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. మనకు కావాల్సిన ఆప్షన్‌ని క్లిక్ చేసుకుంటే ఆ ఆప్షన్‌లోకి అది ఫిట్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఈ ఆహ్, ఈ మ్యాటర్ ఇచ్చాం కదా! ఈ మ్యాటర్‌ని ఇటాలిక్‌లో పెట్టాలనుకుంటే ఇక్కడ బిఐయు అని ఉంది కదా! బోల్డ్, ఇటాలిక్ అండ్ అండర్‌లైన్. సో, మనకు కావాల్సిన ఆప్షన్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ విధంగా సెలెక్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ హెడ్డింగ్స్ గాని, సబ్ హెడ్డింగ్స్ గాని ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకా ఈ మ్యాటర్‌కి మనం కలర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. మనకు నచ్చినటువంటి కలర్‌ని ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఇంకా వీడియోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏవైనా వీడియోని షూట్ చేసాము ఈ మ్యాటర్‌కి తగ్గట్టుగా రెలెవెన్సీకి వీడియోని షూట్ చేసాము. అది ఇక్కడ పెట్టాలి. లేకపోతే గూగుల్‌లో ఎక్కడైనా ఉన్న వీడియో మనకు నచ్చింది. అది ఇన్సర్ట్ చేయాలి. అది ఇన్సర్ట్ చేయాలన్నా ఇన్సర్ట్ వీడియో ద్వారా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాయి. అవి కూడా ఇక్కడ మనకి అవైలబుల్ అవుతాయన్నమాట. అవి కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో, ఇన్ని రకాల ఆప్షన్స్ ద్వారా మనం బ్లాగర్ క్రియేట్ చేసిన తర్వాత ఒక పోస్ట్‌ని ఈ విధంగా వేస్తాము. వేసిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ వచ్చి ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని మ్యాటర్స్ అడుగుతుంది. అక్కడ ఆల్రెడీ ఉన్న టెక్స్ట్‌ని అలానే ఉంచాలి. లొకేషన్ మనం ఇప్పుడు మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారో అది ఎంటర్ చేస్తే ఆ లొకేషన్‌లోకి అది కన్వర్ట్ అవుతుంది. లేబుల్స్ అంటే ఇప్పుడు మనం మ్యాటర్ ఏదైతే చేసామో, ఆ మ్యాటర్‌కి తగ్గట్టు కీవర్డ్స్‌ని మనం ఇక్కడ లేబుల్స్‌లో ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి ఎంటర్ చేసి డన్ చేస్తాము. చేసిన తర్వాత ఈ పోస్ట్‌కి ఆ లేబుల్ అనేది కనెక్ట్ అవుతుంది. సో, ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పబ్లిష్ అని క్లిక్ చేయాలి. పబ్లిష్ అని క్లిక్ చేసిన తర్వాత గూగుల్ ప్లస్‌లోకి ఆటోమేటిక్‌గా అడుగుతుంది. సో, ఈ పోస్ట్‌ని మీరు చేయాలి. అవసరమైతే మీరు షేర్ అని చేయండి. షేర్ అని చేస్తే చాలా యూజెస్. ఇది నేను డమ్మీ పోస్ట్ వేస్తున్నాను కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు వేసిన పోస్ట్ చూడాలంటే ఇక్కడ వ్యూలోకి వెళ్లి చూడండి. సో, మనం క్రియేట్ చేసినటువంటి సినీ పాపులర్ న్యూస్ ఫోర్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ ఇన్ ఇక్కడ సెలెక్ట్ అయింది. సో, ఇక్కడ మనం వేసినటువంటి పోస్ట్ అయితే ఏంటి, ఇమేజ్ అయితే ఏంటి అన్నీ గూడా ఇక్కడ పోస్ట్ వచ్చింది. సో, ఇది ఎస్‌ఈఓకి ఎలా అడ్వాంటేజ్ అని చెప్పాలంటే ఇప్పుడు బ్లాగర్ అనేది గూగుల్ వాళ్ళ ఇంటిగ్రేటెడ్ యాప్. అంటే ఇది వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఏదైనా
మనం గూగుల్‌లో చాలా సెర్చెస్ చేస్తుంటాం త్రూ కీవర్డ్స్. సెర్చెస్ చేస్తుంటే వెబ్‌సైట్స్‌తో పాటు చాలా బ్లాగ్ స్పాట్స్ కూడా వస్తుంటాయి. సో, గూగుల్ ఏం చేస్తుందంటే తన ఇంటిగ్రేటెడ్ ఉన్న బో బో బ్లాగర్‌ని కూడా ముందుకు పంపిస్తుంది. అంటే త్రూ త్రూ కీవర్డ్ ద్వారా గూగుల్‌లో వచ్చే అపియర్ అయ్యేటట్టు చేస్తుందనమాట. సో, అందువల్ల ఎవరైతే వాళ్ళ వెబ్‌సైట్‌ని అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారో, ప్రమోట్ చేయాలనుకుంటున్నారో, లేదా ఎస్‌ఈఓ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు బ్లాగర్‌లో కూడా వాళ్ళ వెబ్‌సైట్ సర్వీసెస్ రెలెవెన్సీ కోసం ఒక బ్లాగ్‌ని కూడా వాళ్ళు క్రియేట్ చేసి, ఆ బ్లాగ్‌లో కూడా సైమల్టేనియస్‌లీ వెబ్‌సైట్‌లో ఎటువంటి పోస్ట్స్ అయితే అప్‌లోడ్ చేస్తారో డైలీ, సో, అదే పోస్ట్‌ని బ్లాగర్‌లో కూడా అప్‌లోడ్ చేయడం వల్ల వాళ్ళ వెబ్‌సైట్‌కి ఎస్‌ఈఓ అనేది డైరెక్ట్‌గా చేసుకున్న వాళ్ళవుతారు. అండ్ ఇది చాలా 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 యూజ్‌ఫుల్ అండి. ఎందుకంటే ఏ మ మనం ఆ కీవర్డ్ వెబ్‌సైట్‌కి ఎస్‌ఈఓ చేస్తాం. ఆ వెబ్‌సైట్‌కి రిలవెన్స్ కీవర్డ్స్ ఎంటర్ చేస్తే, ఆ వెబ్‌సైట్ ఒకవేళ బై ఛాన్స్ ఓపెన్ అవ్వకపోయినా, ఈ బ్లాగర్ అయినా ఓపెన్ అవ్వడం వల్ల వాళ్ళ బిజినెస్‌కి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఇంకా చాలా బ్లాగ్స్ ఉంటాయండి. బ్లాగర్ డాట్ కామ్‌లో ఆగానే టంబ్లర్ డాట్ కామ్, వర్డ్‌ప్రెస్ డాట్ కామ్, వెబ్స్ డాట్ కామ్, వీబ్లీ డాట్ కామ్, లైవ్‌జర్నల్ డాట్ కామ్, విక్స్ డాట్ ఇలా చాలా బ్లాగర్స్ ఉంటాయి. ఈ బ్లాగర్ డాట్ కామ్‌లోని కాకుండా వీటిలో కూడా మీరు రిజిస్టర్ అయ్యి డైలీ మీ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి పోస్ట్ అయితేనేమో గాని, లేదా డైరెక్ట్‌గా బ్లాగ్స్‌లో అయినా గూడా మీరు పోస్ట్ చేసుకున్నట్లయితే, మీ ఎస్‌ఈఓ అంటే మీరు చేసుకున్న బిజినెస్ సర్వీసెస్ కోసం ఎస్‌ఈఓకి ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.